ప్రైజ్ లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల సమయమందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని ప్రజలరా, ఈ రోజుల్లో మన ఉదయం లేవగానే సోషల్ మీడియాలో కానీ, టీవీలో కానీ, మీడియాలో కానీ వార్తలు చూస్తూ ఉంటే అంతా కూడా అన్యాయం, అక్రమం, మోసాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ లోకంలో న్యాయం అనేది ఉందా? దేవుడు చూస్తున్నాడా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. కానీ ఈరోజు దేవుని వాగ్దానం మరి కీర్తన గ్రంథము 78 మనకు ఏమని చెప్తుందంటే, యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఈ వచనంలో ఆ సంగతి విని సంతోషించుచున్నారు అని ఉంది కదా. అసలు ఆ సంగతి ఏంటి? దీనికంటే ముందు వచనాల్లో దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. ఆయన లోకాన్ని నీతితో పాలిస్తున్నాడు. దుష్టుల ఆటలు సాగవు అనే సంగతి వారికి తెలుసు. లోకంలో మనుషులిచ్చే తీర్పులు మారవచ్చు, కానీ దేవుడు న్యాయ విధులు ఎప్పటికీ కూడా మారవు. ఆ సంగతి వినినప్పుడు దేవుడు పిల్లలైన మన హృదయాలు ఎంతగానో సంతోషంతో నిండిపోతాయి. దేవుని తీర్పు మనకు శిక్ష కాదు, ఒక విడుదల. లోకంలో కోర్టు తీర్పు అంటేనే ఒకలాంటి భయం ఉంటుంది, కానీ అక్కడ దేవుని ప్రజలు ఆయన న్యాయ విధులను బట్టి భయపడట్లేదు, సంతోషించుచున్నారు. ఎందుకు? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని తప్పుగా నిందించారా? మీకు రావాల్సిన మేలులు ఎవరైనా అన్యాయంగా ఆపేశారా? అయితే ధైర్యంగా ఉండండి. దేవుడు న్యాయం తీర్చే రాజు. ఆయన తీర్పు తీర్చేటప్పుడు అన్యాయం చేసిన వారికి శిక్ష అనేది పడుతుంది, కానీ దేవుని నమ్ముకున్న మీకు విడుదల, హెచ్చింపు అనేది కలుగుతుంది. ఇక్కడ సియోను నివాసులు, యోధా కుమార్తెలు ఆనందించడానికి ఒక కారణం ఉంది. వారికి ఏదో ఆస్తి దొరికిందనో, బంగారం వచ్చిందనో కాదు, కేవలం నీ న్యాయ విధులను బట్టి ఆనందించున్నారు కదా. ఈరోజు మన సంతోషం మరి దేని మీద ఆధారపడింది? ప్రార్థన చేయగానే అద్భుతం జరిగితేనే సంతోషిస్తున్నామా? లేక పరిస్థితులు ఎలా ఉన్నా నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు అన్యాయం జరగనివ్వడు అనే దేవుని క్యారెక్టర్ని బట్టి సంతోషించున్నామా? నిజమైన క్రైస్తవ ఆనందం పరిస్థితుల మీద కాదు, దేవుని నీతి మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ సపోజ్ స్కూల్లో లేదా ఆఫీసులో ఒక గ్రూప్ లీడరు అందరినీ ఇబ్బంది పెడుతూ అన్యాయం చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఆ పై అధికారి, ఒక ప్రిన్సిపల్ కానివ్వండి, లేదంటే ఆఫీసులో అయితే బాస్ కానివ్వండి, వచ్చి ఆ అన్యాయం చేసే లీడర్ని తీసేసి అందరికీ న్యాయం చేసే మంచి వ్యక్తిని అంటే లీడర్గా పెట్టాడు అనే వార్త తెలిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతో సంతోషం కలుగుతుంది. కీర్తనకారుడు చెప్తున్నది కదా సరిగా ఇలాంటిదే. లోకం అనే సమాజానికి సాతాను లేదా దుష్టులు ఎంత అన్యాయం చేయాలని చూసినా సర్వాధికారి అయిన దేవుడు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అనే వార్త విశ్వాసులకు అంతకంటే పెద్ద సంతోషాన్ని అనేది ఇవ్వడం అనేది జరిగింది. మనం ఈ రోజు వారి జీవితంలో దేనికి చెవిస్తున్నాం? లోకపు నెగిటివిటీకా, లేదా దేవుని వార్తనాలకా? దేవుని మాటలు వింటేనే హృదయంలో ఆనందం అనేది పుడుతుంది. యోధ అంటేనే స్తుతి, ప్రైజ్ అంటే దేవుణ్ణి మనం స్తుతించడం. కాబట్టి ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఆయన మీద ఆధారపడతారో వారి జీవితంలో ఆనందం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వారం అంతా ఒక సత్యాన్ని గుండెల్లో ఉంచుకొని ఏంటంటే, లోకం మనకు అన్యాయం చేసినా, మనల్ని తక్కువ చేసిన సింహాసనం మీద మన రాజు మన పక్షాన న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు. అంటే మన రాజు ఉన్నాడు. ఆ రాజు మనల్ని చూసుకుంటాడు. కాబట్టి సియోను నివాసులమనే మనం కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉందాం. దేవుడు ఎందరిని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీతివంతుడైన మా దేవా, నీ పవిత్రమైన నామమునకు స్తోత్రాలు నాయన. నీవు సర్వాధికారివి, లోకాన్ని నీతితో న్యాయంతో పాలించే రాజు అని మేము నమ్ముతున్నామయ్యా. ప్రభా, ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. కీర్తన 97:8 చెప్పబడినట్లుగా సియోను నివాసులు మరియు యోధా కుమార్తెలు నీ న్యాయ విధులను బట్టి ఎలాగైతే సంతోషించారో, అలాగే ఈ రోజు ఈ మాటలు వింటున్న నీ బిడ్డల హృదయాలను నీ దైవిక ఆనందంతో నింపండి. లోకంలో ఎదురవుతున్న అన్యాయాలు, నిందలు, సమస్యల వల్ల ఎవరైనా ధైర్యం కోల్పోయి ఉంటే వారికి నీవే తోడై ఉండి ధైర్యాన్ని దయచేయండి. మనుషుల తీర్పులు ఎలా ఉన్నా సర్వోన్నతుడైన దేవుడు మా పక్షాన ఉన్నాడని సత్యాన్ని మేము ఎల్లప్పుడూ గుర్తించుకునేలాగా సహాయం చేయండి అయ్యా. మా హృదయపు లోకపు వార్తలు బట్టి కాకుండా నీ అద్భుతమైన వాగ్దానాలను విని ఆనందించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ రోజు అంతటిలో నీ బిడ్డలు అడుగుల్లో
నీవు తోడై ఉండి వారి పనులలో నీ కృపను తోడుగా ఉంచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో చిన్న బ్రతడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించుగాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపు మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్.